ఈ క్రియలు ఈ ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈ 40 రోజులు ఎందుకంటే ఏదో ఒకటి నేర్చుకుని భక్తిని పెంచుకోవాలి. భక్తిని పెంచుకోవడం వేరు, భక్తిలో నువ్వు ఎదగడం వేరు, భక్తిని ప్రదర్శించడం వేరు. అది నేర్చుకోవడం అంటే చెప్తా. క్రికెట్ మ్యాచ్ జరుగుద్ది కదా, క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆడువు ఒక మ్యాచ్కు ముందు 20 రోజుల ముందు ప్రాక్టీస్ చేస్తాడు. ఏ బాల్ ఎలా ఆడాలి, ఏ బ్యాట్ని ఎలా కొట్టాలి, ఏ బాల్ ఎలా పట్టుకోవాలి, ఎవరికి ఎలా బాల్ వేయాలనేది. కొన్ని 100 బాళ్ళు వేసిన తర్వాత అవతల అవుట్ అవడానికి ఒకే బాల్ వేయాలి మ్యాచ్లో. అది భక్తిని ఇవ్వడం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితంలో చెబుతున్నాను, నీ ప్రాక్టీస్ సెషన్లో నువ్వు ఏదైతే చూసుకుంటున్నావో అక్కడ నిన్ను పరీక్షించుకుని, నేను ఇక్కడ తప్పు చేస్తున్నాను, ఇక్కడ ఒప్పు చేస్తున్నాను, ఇదిగో నా జీవితం ఎలా ఉంది, ఇవ్వకపోవడమే నా జీవితంలో నిన్ను చేసిన అతిపెద్ద తప్పు. నేను ఇవ్వడం నేర్చుకుంటాను. ఆకలేస్తుంది, ఒకడికి ఆకలేస్తుంది, కడుపులో ఆకలిస్తే కడుపు పైన కప్పుకోవడానికి టవల్ ఇస్తే పని అయిద్దా? మనం అదే చేస్తున్నాం, అభక్తే చేస్తున్నాం. మనం అభక్తే. దేవుడికి ఇవ్వాల్సిన క్రియలను ఇవ్వకుండా నువ్వు హల్లెలూయా స్తోత్రం అన్నా, దేవానికి స్తుతన్నా, దేవాని క్రియలు గొప్పగా ఉండాలన్నా అవి పని చెయ్యవు. మీరేం చేస్తున్నారు తెలుసా? దేవుడు నీ హృదయాన్ని ఇమ్మంటే దేవుడికి నీ మాటనిస్తున్నావు. దేవుడు నిన్నేమడిగాడు? హృదయం. నీ హృదయంలో నాకు చోటు ఇస్తావంటే, హృదయంలో ఎందుకయ్యా చోటు? నా నోట్లో ఉంది చాలు.